అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం, తీవ్ర షాక్ లో రేవంత్ రెడ్డి. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొండాపూర్లోని మహేంద్ర షోరూంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షోరూం నుంచి దట్టమైన పొగ వెలువడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో 6 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు తీవ్రమయ్యేసరికి షోరూంలో ఉన్న 15 కొత్త కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షోరూం ఎదురుగా ఉన్న రోడ్లపై పొగలు అల్లుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు పక్కనే ఉన్న సహస్ర ఉమ్మడి గ్రౌండ్ హోటల్కు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని పోలీసులు అప్రమత్తంగా ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర షాక్కి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. భారీ ఆస్తి నష్టం జరిగిందని రేవంత్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.